అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ధనుర్మాసం 17వ పాశురం సాహిత్యంతో మీ ముందుకు. ఆ శ్రీకృష్ణుని దర్శనం కావాలంటే అంత తేలిక కాదు. నందనందనుని దర్శనం ఆనందదాయకం. అటువంటి దర్శనం కోసం చాలామందిని ప్రసన్నం చేసుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా ద్వారపాలకులను మచ్చిక చేసుకున్న గోదా గోపబాలుని తండ్రి అయిన నందుణ్ణి, ఆయనకు కంటి రెప్పలాంటి యశోదమ్మను మచ్చిక చేసుకుని ప్రయత్నం చేస్తోంది గోదాదేవి. ఆర్తులకు అన్న వస్త్రాలను, మంచి తీర్థాన్ని ధర్మబుద్ధితో దానం చేసి అందరినీ ఆదుకునే నందుడా, నిదురలేవయ్యా. నీటి మొక్క అంత సుకుమారమైన స్వరసంపద కలిగినదానా, స్త్రీజాతికి చిగురు వంటిదానా, ఓ యశోదమ్మ నిద్రలేవమ్మా. ఎర్రని కాలి కడియంతో అదురుపాటుగా చూస్తే శ్రీకృష్ణుల్లా కనిపించే ఓ బలరామ నిద్రలేవయ్యా అని నిద్రలేపే సందర్భంలోనిది పాశురం. అంబరమే తన్నీరే షోరే అరం శెయ్யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்மனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பரிமாட்டு யசோதாய் அறிவுராய் அம்பட மூடருத்தோங்கி உலகளந்த உம்மர கோமானே உறங்காதெழுந்திராய் செம்பொற்களற் செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.